ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/5/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసము, బహుళ పక్షము పంచమి ఉదయం 10:12 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 6:43 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:21 నుంచి మధ్యాహ్నం 3:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:56 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 4:01 వరకు, వర్జము రాత్రి 3:34 నుంచి 5:20 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుంచి 3:18 వరకు, సూర్యోదయం 5:51కి, సూర్యాస్తమయం 6:34. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభకరమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వైవాహిక జీవనానందము, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం, వస్తువాహన సామాన్లు అంటే సువర్ణ, వజ్రాభరణ లాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి లాభాలు, అనుకూలమైనటువంటి యాత్రా సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, అలాగే మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, బంధుమిత్రులతో సమాగమం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడల అనుకూలత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త చిన్న ఏదైనా ఇబ్బంది జరిగినా అధిగమించే ప్రయత్నం, వృత్తి ఉద్యోగాదుల లాభం, ఆరోగ్య లాభం, ధనయోగం, ఐశ్వర్యం, సంతాన యోగం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యా పరిపూర్ణత, సొంతంగా ఏదైనా వ్యాపారం చేయగలిగే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ధనయోగం, అనుకూలత, ఆనందయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఆనంద యోగం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాల పరంపర ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వివాహ యోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందము, వస్తులాభం, వాహన యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన శుభజీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, శత్రువుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశాలు, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లోనూ ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న పని సాధించడం, ధార్మికమైన చింతన, తీర్థయాత్ర సేవన, వివాదాలకు దూరంగా ఉండడం, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు.
వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో చిన్న లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకునే సాధించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకుంటా, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగము. కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక పరంగా చాలా మంచి ప్రశాంతతని పొందుకుంటారు. వీరికి అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, ఆనందం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్తా శ్రవణం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్నం సఫలమవుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగము. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకోగలరు. పెద్దల యందు మంచి అభిమానం, వారి గౌరవించడం వల్ల మీరు అనుకున్న పని సునాయాసంగా పూర్తవుతుంది. ఆస్తి పంపకాల లాభాలు పొందుకుంటారు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పలుకుల పండించే లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి శుభము, లాభయోగం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి విద్యా పరిపూర్ణత, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి శుభవార్త వినే అవకాశం. ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కూడా ఉన్నత స్థానానికి వెళ్ళడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చును. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, ఈవెంట్ చేసేవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఉన్నాయి. ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అద్భుతమైనటువంటి యోగం ఉంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడల లాభాలు మంచి బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు కలిసి వచ్చే 2 అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి కూడా అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. మంచి మంచి కళాశాలలో మీకు ప్రవేశం లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ప్రయాణ సానుకూలత, తీర్థయాత్ర సేవన, మాతాపితృల సౌఖ్యం, కుటుంబ వృద్ధి, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార దృష్టికి మంచి లాభాలు, వ్యాపార పరంగా స్వదేశంలో, విదేశాలు కూడా అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ యోగం, సంతాన యోగం,
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే 2 అవకాశాలు. మత్స్యకారులు, రోజులు, చేపల చెల్లి వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారులు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభము, శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా వాహన యోగము, ప్రశాంత జీవనం, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనయోగం, మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లి వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం, గృహలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, మంచి అనుకూలవంతుడి ఆర్థిక ప్రయోజనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందయోగం. సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతులు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో, విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధన కనుక వస్తువు ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, లాభాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. మంచి వ్యాపార శుభయోగాలు కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు, గౌరవం, ఆనందయోగం. ఈరోజు మీకు చాలా మంచి కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా అదృష్ట యోగం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రకటవడం, భార్యాభర్తల జన్యుత, మిత్రుల వల్ల లాభము, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు పొందుకోవడం, నూతన వాహన యోగం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, రైతులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగ ఎదుగుదల, కళాకారుల క్రీడకు లాభం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, స్వదేశంలో, విదేశాల్లో ముఖ్యంగా విద్యా పరిపూర్ణత బాగా కనబడుతుంది. స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు ఉంటాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందాది అదృష్ట శుభయోగాలు. ఇది చాలా మంచి అదృష్ట యోగం. ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, విద్యలో కానీ రాణింపు ఖచ్చితంగా ఉంటుంది. 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకోవడం, కుటుంబ పరంగా సౌఖ్యవంతమైన జీవనం మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న విషయాల గురించి అధికంగా ఆలోచించకండి, అదొక్కటే మైనస్ మీకు. అలాగే అధిక వేగము, అపాత్రదానం, ఈ 2 విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. అల్పమైన విషయాల గురించి ఆలోచనని అక్కర్లేదు, అది చాలా అల్పం. ఒక 3 రోజులు మౌనంగా ఉంటే అది వదిలిపోతుంది. ఆ అల్ప విషయాన్ని మైండ్లో పెట్టుకున్నా, దాని గురించి వాదోపవాదాలు దిగినా తీవ్రమైనటువంటి మానసిక వేదనలు ఏర్పడతాయి. కాబట్టి దాన్ని అక్కడితో వదిలేయండి.
తప్పు మీద పక్క వాళ్ళదా ఆ విషయం అనవసరం. అది అల్పమైన విషయం, అంటే దేనికి పనికిరా అనేది అర్థం. ఏదో ఆ చెట్టు నుంచి రాలిపోయిన ఆకు లాంటిదా, కాబట్టి ఈ ఎట్లాగో ఆకు రాలిపోయింది, దాన్ని ఎట్లాగో మన చెట్టుకు అతికించలేం కదా. దాని గురించి పెద్దగా ఈ అల్పమైన విషయాల గురించి ఆలోచించి మీరు నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. డబ్బుల విషయంలో జాగ్రత్త, అపాత్ర దానం చేయకండి, అంతే. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవం, ఆనందం, ఐశ్వర్యం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ బాధల నుంచి విముక్తులవ్వడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ చేసేవారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, లాటరీల వైపు మాత్రం వెళ్ళకండి, ప్రమాదం జరిగే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, పితృ సంబంధ వర్గాల నుంచి ఏదైనా ఆకస్మిక ధన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు రావచ్చు. కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, వస్తు వాహన, విద్య, ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే శుభతరుణం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, వస్తువాహన సౌలభ్యం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు పొందుకోవడం, రుణ విమోచనం చాలా బలంగా ఉంది, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల వల్ల మంచి ప్రయోజనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, సోదరుల సహకారం వల్ల మంచి విదేశీయానం కూడా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు, ధన, ఆనంద, ఆర్థిక, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. ఈ రోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.